వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అటు తన పిన్ని సౌభాగ్యము కోసం షర్మిల పూర్తి స్థాయిలో ఈ రోజున పావులు కదుపుతున్నారా కాంగ్రెస్ వైపు నుంచి అంటే అవుననే చెప్పాలి. తన పిన్ని అయిన సౌభాగ్యమను అంటే వైఎస్ వివేక భార్య అయిన సౌభాగ్యమ్మను ఈ రోజున పులివెందులు ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు షర్మిల ఎప్పటి నుంచో కూడా ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఆ దిశగా ఆమె ఇప్పటికే సౌభాగ్యంతో కాదు, ఆమె కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారు. ఇప్పటికే వివేక కూతురైన సునీత కూడా ఈ అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చున్నారు. ఆమె కూడా షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి పీసీసీ బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి అటు వైఎస్ సునీత కూడా షర్మిలతోనే సైల్ అవుతూ వస్తున్నారు. అయితే ఈ రోజున సౌభాగ్యమును పులివెందులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినట్లయితే అటు టీడీపీ ఇటు జనసేన వైపు నుంచి కూడా తమకు మద్దతు వచ్చేలా షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆమె చంద్రబాబు నాయుడుతోని తన సోదరైన సునీతతో పాటు భేటీ కాబోతున్నారని చర్చ జరుగుతోంది. అవసరమైతే ఇదే అంశానికి సంబంధించి అటు పవన్ కళ్యాణ్తో కూడా ఆమె భేటీ అవుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆ దిశగా షర్మిల వైపు నుంచి, షర్మిల సన్నిహితుల వైపు నుంచి, కాంగ్రెస్లో పెద్దల వైపు నుంచి కూడా కొన్ని లీకులు వస్తూ ఉన్నాయి. ఈరోజు సౌభాగ్యమని నిలబెడితే అది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి బరిలో ఉంటారు. ఏకంగా తన కొడుకు వరుస అయిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ఆమె పోటీకి దిగిపోతున్నట్టు, నువ్వా నేనా అనే రీతిలో పులివెందులు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. వైఎస్ వివేక హత్య అంశం కూడా చాలా కీలకంగా ఒక ఏదైతే కీలకమైన ఎలిమెంట్గా ఎన్నికల ప్రచారంలో కూడా మారే అవకాశం ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఆల్రెడీ అక్కడ సస్టైన్ అయిన పరిస్థితుల్లో ఈరోజు లైఫ్ అండ్ థ్రెట్టే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి అక్కడ పోటీ చేయడం అనేది. అలాంటి సిచ్యువేషన్లో ఊరికే నిలబెట్టినట్లయితే కేవలం కొన్ని ఓట్లకో లేకపోతే కాంగ్రెస్ తరపున పడే ఓట్లకో సెంటిమెంట్ ఓట్లకో ఆమె పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ రోజున టీడీపీ జనసేనను కూడా రిక్వెస్ట్ చేసి టీడీపీ వైపు నుంచి జనసేన వైపు నుంచి అభ్యర్థి లేకుండా చూడడమా, లేకపోతే అక్కడ ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి పూర్తి స్థాయిలో సౌభాగ్యమకి మద్దతు ఇచ్చే విధంగా చేయడమా అన్న అంశానికి సంబంధించి షర్మిల చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే కొంతమంది మాజీ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో కడప జిల్లాకు చెందిన నేతలు, వాళ్ళతో కూడా షర్మిల భేటీ అవుతూ వస్తున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే అటు షర్మిల చంద్రబాబు నాయుడుతోని ఇటు పవన్ కళ్యాణ్తో కూడా భేటీ కాబోతున్నారు తన సోదరైన సునీతతో కలిసి అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. రేపో మాపో ఈ విషయానికి సంబంధించి షర్మిల సన్నిహితుల వైపు నుంచి ఒక కీలక ప్రకటన కూడా రాబోతుంది అంటున్నారు. అయితే అసలు ఈ రోజున సౌభాగ్యం లాంటి ఒక వ్యక్తి అక్కడ నిలబడినట్లయితే ఎంతవరకు కూడా షర్మిల తను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదనే అంశం కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి అంటే అనేకసార్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ని ఎదిరించారు. ఆ రోజున తన తండ్రి మరణం తర్వాత వైఎస్ఆర్సీపీ పేరుతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన పార్టీ పెడతాం జరిగింది. పార్టీ పెట్టిన కొత్తలో అటు కాంగ్రెస్ టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ మీద వేటు పట్టం కానీ ఎమ్మెల్యేల మీద అప్పుడు ఉప ఎన్నికలకి రెడీ అయింది రాష్ట్రం. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకి వెళ్ళి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన తల్లి విజయమ్మతో పాటు ఆయన చెల్లిన షర్మిల కూడా జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. పర్టికులర్లీ ఆ రోజు షర్మిల తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాజన్న బిడ్డని అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. అటు షర్మిల కూడా జనం బ్రహ్మరథం పట్టున్నారు. తన తండ్రిలాగా ఆహార్యం కానీ, తన తండ్రి వాయిస్ కానీ, ఆ పోలికలతో ఉన్న తీరు కానీ. సో ఆ తర్వాత నుంచి కూడా ఆమె పార్టీ కోసం సమైక్యాంధ్ర ఉద్యమం కీలకంగా ఉన్న సమయంలో సమైక్యయాత్ర బస్సు యాత్ర కూడా చేస్తున్నారు. అలా పార్టీలో అనేక కీలక నిర్ణయాల్లో కూడా ఆమె భాగస్వామ్యం అయి ఉన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమై జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పాదయాత్రలో ఉన్న సమయంలో కూడా ఎప్పుడు తన వైపు నుంచి ఏ హెల్ప్ కావాలన్నా పార్టీ కోసం ఆమె చేస్తూనే వచ్చారు. ఈవెన్ 2019 ఎన్నికల్లో షర్మిల చేసిన ప్రచారం ఒక ఎత్తనే చెప్పాలి. సో అలా షర్మిల తన అన్న కోసం, తన వైఎస్ఆర్సీపీ కోసం ఆ స్థాయిలో కష్టపడుతూ వచ్చారు. ఒక మహిళ అయ్యుండి 3,500 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారంటేనే జగన్మోహన్ రెడ్డి కోసం అర్థం చేసుకోవచ్చు షర్మిల షేర్ జగన్మోహన్ రెడ్డి విజయంలో ఎంత ఉంది అనేది. అయితే తాను సీఎం అయిన తర్వాత షర్మిలని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టిన తీరు కానీ, ఫ్యామిలీలో మరో పవర్ సెంటర్ రావడం ఇష్టం లేదా, నిజంగానే బయటికి ప్రచారం జరిగినట్టు భారతీతో నిజంగానే షర్మిలకు విభేదాలు ఉన్నాయనే అంశం మనం పక్కన పెడితే షర్మిల పూర్తి స్థాయిలో అన్నతో డిఫర్ అయ్యారు. తెలంగాణలో పార్టీని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ టీపీ పేరుతోని. ఎప్పుడు కూడా టీఆర్ఎస్ఏ టార్గెట్గా ఆమె రాజకీయాలు చేస్తూ వచ్చారు. పూర్తి స్థాయిలో తన వెంట జనబలం ఎంత ఉంది అనేది మనం పక్కన పెడితే ఎప్పుడు ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఉండడం, ప్రజా సమస్యలను హైలైట్ చేసే విషయంలో మాత్రం షర్మిల ముందున్నారని అనుకోవాలి. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయాలని ఒక ప్రపోజల్ ఆమె తెర మీదకి తీసుకొచ్చారో తెలంగాణ కాంగ్రెస్ నేత అటు రేవంత్తో సహా అందరూ కూడా ఈ ప్రపోజల్కి అడ్డుపడిన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన చేస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలు అయిపోయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో షర్మిలాని ఈరోజు పీసీసీ బాధ్యతలు ఇస్తూ కాంగ్రెస్ ఏపీలో ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేసింది. తను ఆ బాధ్యతలు తీసుకున్న డే 1 నుంచి కూడా షర్మిల పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఈరోజు రాజకీయం చేస్తోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వని నేతలంతా కూడా ఒక ఆర్కే దగ్గర నుంచి
అనేక మంది కాపు రామచంద్రారెడ్డి నేతలంతా కూడా ఈరోజు షర్మిల వెంట నడుస్తూ ఉన్నారు. మెజారిటీ అసంతృప్తులు కూడా ఎన్నికల నాటికి టీడీపీ జనసేనలో అవకాశం లేని వాళ్ళంతా కూడా ఇటువైపు వచ్చే అవకాశం ఉందని అంచనాలు కూడా వస్తున్నాయి. ఇక అదే స్థాయిలో షర్మిల ఒక సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు. అటు వైఎస్ సునీతతో పాటు షర్మిల కూడా ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి ఒక సాఫ్ట్ టార్గెట్ అవుతూ వస్తున్నారు. అయితే ఈ స్థాయిలో తను హ్యూమిలేట్ చేస్తూ, ఈ స్థాయిలో తను అవమానిస్తున్న తన అన్న మీద ప్రతీకారం తీర్చుకునేందుకే తన అడుగులు ఉంటాయి అన్నట్టుగా షర్మిల డే 1 నుంచి నిద్రలేచిన మొదలు తన అన్న టార్గెట్గానే ఆమె రాజకీయం చేస్తూ వస్తున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. మొత్తం అటు వివేకానందరి మర్డర్ కేసు మొదలుకొని అనేక అంశాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలుకొని తన ఫ్యామిలీలో వచ్చిన గొడవలు కూడా వీటి మొత్తానికి కూడా జగనే కారణం అంటూ కూడా ఈరోజు ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. బట్ అదే స్థాయిలో ఆమె టార్గెట్ అవుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఈరోజు అటు షర్మిలకి సునీతకి మద్దతుగా నిలబడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున అదే స్థాయిలో తన అన్న మీద రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా షర్మిల సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. గతంలో మనం చూసినట్లయితే వైఎస్ సునీతను టీడీపీ ఎంపీ అభ్యర్థిగా, కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అటు బీటెక్ రవి లాంటి వాళ్ళ సహాయంతోనే చంద్రబాబు నాయుడుతో ఆవిడ భేటీ అవ్వబోతున్నారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. బట్ అటు చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ కానీ సునీత తన తండ్రి కేసు విషయంలో చేసిన పోరాటాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు వెల్కమ్ చేస్తూనే వచ్చారు. అనేక సార్లు ఆమె ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తన తండ్రి హత్య కేసు విషయంలో ఆయన వ్యవహరించిన తీరును ఆమె ఎప్పుడు గ్రహిస్తూనే వచ్చారు. ఇక ఆ కేసుని ఏపీ నుంచి తెలంగాణకు మార్పించుకోవడంలో కూడా ఆమె సక్సెస్ అయ్యారు. ఒక దశలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ జరిగిన ప్రచారం కానీ, ఆయనకు బెయిల్ ఇచ్చారన్న ప్రచారంతో పూర్తిగా ఆమె సబ్సైడ్ అయిపోయినారు. ఒక నిరాశలో ఉన్నారని అనుకోవాలి. ఇక అదేవిధంగా ఆ స్థాయిలో ఆమెను థ్రెటన్ చేస్తూ కూడా వార్తలు వస్తున్నాయంటూ ఆమె మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కూడా. సో ఎలాగైనా సరే ఈ వెండెట్టా పాలిటిక్స్కి ప్రతీకారంగా షర్మిల ఎలాగైనా తన అన్నకు చెక్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం ఉంది. గతంలో సునీత చుట్టూనో, షర్మిల చుట్టూనో, కడప ఎంపీగానో లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేలుగానో వీళ్ళు పోటీ చేస్తారనే ప్రచారం మొన్నటి వరకు ఉండేది. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ఈ రోజున అక్కడ ఒక సెంటిమెంట్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం అయితే షర్మిల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున వైఎస్ వివేక భార్య అయిన సౌభాగ్యమును ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేగా నిలబెట్టబోతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. షర్మిల మాట్లాడే సమయంలో కూడా అటు తన బాబాయ్ మర్డర్ కేసు అంశంతో పాటు సునీత అంశాన్ని కూడా ఆమె అదే స్థాయిలో మాట్లాడుతూ వస్తున్నారు. సౌభాగ్యమని కూడా అవకాశం వచ్చిన చోటల్లో కలుస్తూ అదే స్థాయిలో ఆమెను పోటీకి ఒప్పించేందుకు కూడా ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు సౌభాగ్యం జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తే గెలుపు అవకాశాలు అనేది పక్కన పెడితే ఈరోజు ఒక సెంటిమెంట్ అస్త్రం అయితే పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ సెంటిమెంట్ అస్త్రం ఒక్కటే ఓట్లు తీసుకురాదు. అందుకని ఈరోజు షర్మిల పూర్తి స్థాయిలో ఒక వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారంటున్నారు. దానిలో భాగంగానే అటు చంద్రబాబు నాయుడుతోని, ఇటు పవన్ కళ్యాణ్ తోడు కూడా భేటీ కాబోతున్నారు అంటున్నారు. ఎందుకంటే అటు వివేకానంద రెడ్డి ఫ్యామిలీ విషయంలో కానీ, ఆయన మర్డర్ కేసు విషయంలో కానీ, సునీత పోరాటంలో విషయం కానీ ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరూ కూడా సోబర్గానే ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఆల్రెడీ పులివెందుల నుంచి టీడీపీ తరపున బీటెక్ రవి అభ్యర్థిగా ఉన్నారు. ఈవెన్ అక్కడ ఆల్రెడీ ఓసీ ఓట్ బ్యాంక్తో పాటు బల్జ సామాజిక ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంది. జనసేన టీడీపీ పొత్తులో ఎలాగైనా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడతామని టీడీపీ అంచనాలు వేస్తోంది. ఈరోజు షర్మిల ఇక్కడ అభ్యర్థిని పెట్టొద్దు అని కూడా చంద్రబాబు నాయుడుతోని, పవన్ కళ్యాణ్తోని రిక్వెస్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి బీటెక్ రవిని ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అటు కేసుల్ని, ఇటు వ్యక్తిగత హెరాస్మెంట్ని ఎదుర్కొంటూనే ఫైట్ కొనసాగిస్తూ వస్తున్నారు. అలాంటి బీటెక్ రవిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు షర్మిల తన మద్దతు కోరినట్లయితే ఎంతవరకు దాన్ని వెల్కమ్ చేసే అవకాశం ఉందనే అంశం కూడా ఇక్కడ హాట్ టాపిక్ అయితే అవుతూ వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ అంటే అదే స్థాయిలో టీడీపీ, జనసేన కూడా మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ యాంగిల్లో బీటెక్ రవిని కన్విన్స్ చేసినా మనం ఆశ్చర్యపోకర్లేదనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఈ రోజున. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే తన సొంత పిన్ని కోసం అటు వివేకానంద కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలంటే అటు ఆ ఫ్యామిలీ పొలిటికల్గా కూడా అప్లిఫ్ట్ కావాలని షర్మిల లెక్కలు కడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తన పిన్నైన, తన సోదరి సునీత కాకుండా తన పిన్నైన సౌభాగ్యం అనే పులివెందుల నుంచి ఎమ్మెల్యే బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఆమె పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతున్నారంటున్నారు. ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడుతోని, పవన్ కళ్యాణ్ తోటి కూడా ఆమె భేటీ కాబోతున్నారు. త్వరలోనే ఈ భేటీకి సంబంధించి ఒక ఎండార్స్గా ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం వస్తూ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిల చేసిన ఒక రాజకీయ ప్రయోగం అటు సౌభాగ్యమ్మ పేరుతోని, ఇటు వైఎస్ ఫ్యామిలీ పేరుతోని ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రయోగంతో చెక్ పడే అవకాశం ఉంది. ఇలాంటి సమీకరణాలు తెర మీదకి వచ్చినట్లయితే పులివెందుల్లో నిజంగా ఒక హాట్ సీట్గా మారే అవకాశం అయితే అది ఉండబోతోంది. సౌభాగ్యమ్మ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న టఫ్ ఫైట్ తెర మీదకి వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయ ముఖ చిత్రమే మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.